Welcome to Listen and Learn Telugu. First, we will listen to the story with both English and Telugu subtitles. Next, you'll hear the story again, but this time only in Telugu, so you can listen and understand naturally. Finally, we'll review key Telugu words and their meanings to build your vocabulary. Once upon a time, in a dense forest, there lived a mighty lion. ఒకప్పుడు ఒక సాంద్ర అరణ్యంలో ఒక శక్తివంతమైన సింహం నివసించేది. He was the king of the jungle and very powerful, but he was also cruel. అది అడవికి రాజు, చాలా బలవంతుడు, కానీ అది క్రూరంగా ఉండేది. Every day, he hunted animals for food, even when he was not hungry. ప్రతిరోజు ఆకలిగా లేకపోయినా అది జంతువులను వేటాడి తినేది. The animals of the forest were worried. They gathered for a meeting. అడవి జంతువులందరూ భయపడ్డారు. వారు అందరూ కలిసి ఒక సమావేశం పెట్టారు. If this continues, soon none of us will be left, said the deer. ఇలా అయితే త్వరలో మనలో ఎవరూ మిగలము అని జింక చెప్పింది. A clever rabbit named Chintu had an idea. Let's make a deal with the lion. చింటూ అనే తెలివైన కుందేలు ఒక ఆలోచన చెప్పాడు. మనము సింహంతో ఒప్పందం చేసుకుందాం. Every day, one animal will go to him as food. This way, he won't hunt everyone. ప్రతిరోజు ఒక జంతువు దాని ఆహారంగా వెళ్ళాలి. అప్పుడు అది అందరినీ వేటాడదు. The animals agreed, and they went to the lion. అందరూ అంగీకరించారు. వారు సింహం దగ్గరకు వెళ్లి చెప్పారు. Oh mighty king, we will send you one animal every day. ఓ మహారాజా, ప్రతిరోజు మీకు ఒక జంతువును పంపిస్తాము. Please stop hunting us all, they pleaded. దయచేసి మమ్మల్ని అంతా వేటాడడం మానేయండి. The lion laughed. All right, but if you break the promise, I will eat all of you. సింహం నవ్వింది. సరే, కానీ మీరు ఒప్పందం తప్పుకుంటే నేను అందరినీ తినేస్తాను. Days passed, and each day, one animal went to the lion. కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు ఒక జంతువు సింహం వద్దకు వెళ్ళేది. One day, it was Chintu's turn, but he did not go immediately. ఒకరోజు చింటూ వెళ్లాల్సిన రోజు వచ్చింది, కానీ అతను వెంటనే వెళ్ళలేదు. He took his time and reached the lion very late. నెమ్మదిగా వెళ్లి సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా చేరాడు. The lion roared angrily. Why are you late? సింహం కోపంగా గర్జించింది. నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని అడిగింది. Chintu bowed and said, "O king, I was coming on time, but another lion stopped me." చింటూ నమ్రంగా చెప్పాడు. ఓ రాజా, నేను సమయానికి వస్తున్నాను, కానీ మరో సింహం నన్ను అడ్డుకుంది. He said he is the real king of the jungle. అది నిజమైన అడవి రాజు అంటూ చెప్పుకుంది. The lion's eyes burned with anger. సింహం కళ్ళలో తీవ్రమైన కోపం కనిపించింది. Who dares to challenge me? Take me to him. ఎవరు నన్ను ఎదిరిస్తున్నారు? నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు. Chintu led the lion to a deep well. చింటూ సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్లాడు. He pointed inside and said, "The other lion is hiding there." అతను లోపల చూపిస్తూ చెప్పాడు, ఇంకో సింహం అక్కడ దాగుంది. The lion looked into the well. సింహం బావిలోకి చూసింది. He saw his own reflection in the water but thought it was another lion. అతను నీళ్లలో తన ప్రతిబింబం చూశాడు, కానీ అది ఇంకో సింహమని అనుకున్నాడు. The foolish lion roared, and his echo came back. మూర్ఖుడైన సింహం గర్జించింది, దానికి ప్రతిధ్వని వినిపించింది. He got even angrier and jumped into the well to fight. అతను ఇంకా కోపంగా అయి పోరాడడానికి బావిలోకి దూకేశాడు. But the well was deep, and the lion drowned. కానీ బావి లోతుగా ఉండటంతో అది మునిగిపోయింది. The animals cheered for Chintu. "You saved us all," they said. అడవి జంతువులందరూ సంబరపడ్డారు.
చింటూ, నువ్వు మమ్మల్ని కాపాడావు అని చెప్పారు. From that day, the jungle was peaceful, and Chintu became a hero. ఆ రోజు నుండి అడవి ప్రశాంతంగా మారింది. చింటూ అందరి హీరో అయ్యాడు. Now listen to the story in Telugu without subtitles. ఒకప్పుడు ఒక సాంద్ర అరణ్యంలో ఒక శక్తివంతమైన సింహం నివసించేది. అది అడవికి రాజు, చాలా బలవంతుడు. కాని అది క్రూరంగా ఉండేది. ప్రతిరోజు ఆకలిగా లేకపోయినా అది జంతువులను వేటాడి తినేది. అడవి జంతువులందరూ భయపడ్డారు. వారు అందరూ కలిసి ఒక సమావేశం పెట్టారు. ఇలా అయితే త్వరలో మనలో ఎవరూ మిగలము అని జింక చెప్పింది. చింటూ అనే తెలివైన కుందేలు ఒక ఆలోచన చెప్పాడు. మనము సింహంతో ఒప్పందం చేసుకుందాం. ప్రతిరోజు ఒక జంతువు దాని ఆహారంగా వెళ్ళాలి. అప్పుడు అది అందరినీ వేటాడదు. అందరూ అంగీకరించారు. వారు సింహం దగ్గరకు వెళ్లి చెప్పారు, ఓ మహారాజా, ప్రతిరోజూ మీకు ఒక జంతువును పంపిస్తాము. దయచేసి మమ్మల్ని అంతా వేటాడడం మానేయండి. సింహం నవ్వింది, సరే, కానీ మీరు ఒప్పందం తప్పుకుంటే నేను అందరినీ తినేస్తాను. కొన్ని రోజులు గడిచాయి. ప్రతిరోజు ఒక జంతువు సింహం వద్దకు వెళ్ళేది. ఒకరోజు చింటూ వెళ్లాల్సిన రోజు వచ్చింది. కాని అతను వెంటనే వెళ్ళలేదు. నెమ్మదిగా వెళ్లి సింహం దగ్గరకు చాలా ఆలస్యంగా చేరాడు. సింహం కోపంగా గర్జించింది. నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని అడిగింది. చింటూ నమ్రంగా చెప్పాడు, ఓ రాజా, నేను సమయానికి వస్తున్నాను. కాని మరో సింహం నన్ను అడ్డుకుంది. అది నిజమైన అడవి రాజు అంటూ చెప్పుకుంది. సింహం కళ్లలో తీవ్రమైన కోపం కనిపించింది. ఎవరు నన్ను ఎదిరిస్తున్నారు? నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళు. చింటూ సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకెళ్లాడు. అతను లోపల చూపిస్తూ చెప్పాడు, ఇంకో సింహం అక్కడ దాగుంది. సింహం బావిలోకి చూసింది. అతను నీళ్లలో తన ప్రతిబింబం చూశాడు. కాని అది ఇంకో సింహమని అనుకున్నాడు. మూర్ఖుడైన సింహం గర్జించింది. దానికి ప్రతిధ్వని వినిపించింది. అతను ఇంకా కోపంగా అయి పోరాడడానికి బావిలోకి దూకేశాడు. కాని బావి లోతుగా ఉండటంతో అది మునిగిపోయింది. అడవి జంతువులందరూ సంబరపడ్డారు. చింటూ, నువ్వు మమ్మల్ని కాపాడావు అని చెప్పారు. ఆ రోజు నుండి అడవి ప్రశాంతంగా మారింది. చింటూ అందరి హీరో అయ్యాడు. Now, let's review the words used in this story. Jungle, అడవి, lion, సింహం, rabbit, కుందేలు, promise, వాగ్దానం, echo, ప్రతిధ్వని, reflection, ప్రతిబింబం, hero, వీరుడు, foolish, మూర్ఖుడు, meeting, సమావేశం, danger. ప్రమాదం. Subscribe our channel for more learning.